హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. అతి ఇష్టంగా ఇష్టపడేది బంగారం. ఈ బంగారాన్ని ఎలా కొనాలి, అసలు బంగారం రేట్లు ఎట్లా ఉన్నాయి, ప్రస్తుతం ఉన్న సీజన్లో, రానున్న పెళ్ళిళ్ళ సీజన్లో ఇప్పుడు బంగారం కొనడానికి ఆస్కారం ఉందా, అనువైన సమయం ఉందా, అనువైన రేట్లు ఉన్నాయని తెలుసుకోవడానికి మన పిసి శేఖర్ జ్యువెలరీ వర్క్స్ ఆయన ఉన్నారు. పిసి శేఖర్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. ఏంటి ఇప్పుడున్న పరిస్థితుల్లో పెళ్ళిళ్ళ సీజను, ఈ రోజున బంగారం రేట్ ఎట్లా ఉంది, ఎలాగా అసలు ఎలా కొనాలి, ఈ సిచ్యువేషన్లో బంగారం కొనడం కరెక్టే కాదా? తప్పకుండా సార్. ప్రస్తుతం ఉన్న సీజన్‌లో అయితే గతంలో కంటే ప్రస్తుతం బంగారం రేటు పెరిగి హైలోనే ఉంది. కానీ ఈ రేట్ అయితే ఎప్పుడు స్టాండర్డ్‌గా ఉంటుంది అని కూడా మనం చెప్పేది కాదు. ఏదైతే మనకి 2002 తర్వాత నుంచి గోల్డ్ అనేది ఈ స్టాక్ ఎక్స్‌చేంజెస్‌లో పెట్టారో అప్పటినుంచి కూడా గోల్డ్ అనేది రేటు ఎప్పటికప్పుడు మారుతూ ఉంది. అటు పెరుగుతూ ఉంటది, ఇటు తగ్గుతూ ఉంటది. కానీ మనం గమనించాల్సిందేంటంటే 2002 సంవత్సరానికి ముందు సంవత్సరానికి 8 గ్రాములు అంటే కాసు బంగారానికి మహా అయితే ఓ రూ. 100 పెరిగేది. కానీ ఇప్పుడైతే ఈ స్టాక్ మార్కెట్స్‌లో వచ్చిన తర్వాత గ్రాడ్యువల్‌గా మనకి పెరుగుతూనే ఉంది తప్ప, ఏ రోజు కూడా తగ్గడం అన్నది భారీగా తగ్గడం అన్నదైతే మనం చూసింది లేదు, చేసింది లేదు. అప్పుడు రూ. 500 ఉండేది. ఆ 2002 సంవత్సరంలో. ఈరోజు రూ. 6,500. అంటే ఈ 22 సంవత్సరాల్లో దాదాపుగా 12 రెట్లు బంగారం రేటు పెరిగింది. దాన్ని బట్టి బంగారం కొనాలా? ఒకవేళ కొంటే ఎంత కొనాలి అన్నది మనకి తెలిసిన విషయమే. ఇది ఒక పెద్ద ఆస్తి. ఎందుకంటే గోల్డ్ అనేది ఇంట్లో ఉంటే ఆర్థిక మిత్రుడు మన తోడున్నట్లే. అలాగే ఓ చిన్న సైజు బ్యాంక్ ఉన్నట్లే. ఖచ్చితంగా పెరుగుతున్న అవసరాల దృష్ట్యా, ఆర్థిక అవసరాల దృష్ట్యా ఎప్పుడూ కూడా గోల్డ్ అనేది మన ఇంట్లో ఉండాలి. అలాగే ఏదైనా ఒక ఆడబిడ్డకి ఇంట్లో పెళ్లి చేసేటప్పుడు గానీ, ఏదైనా కానుకలు ఇచ్చేటప్పుడు గానీ, మన దేశ సాంప్రదాయాల ప్రకారం, మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ముఖ్యంగా గోల్డ్ అనేది ఒక ముఖ్య పాత్ర పోషిస్తా ఉంది. ఏం చెప్తారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో, రానున్న పెళ్ళిళ్ళ సీజన్లో ఈ టైంలో కొనచ్చా లేదా? సార్ గోల్డ్ అనేది ఇప్పుడున్న సీజన్‌లో ప్రతి ఒక్క కార్యక్రమానికి నిత్యావసర వస్తువు కాకపోవచ్చు. కానీ ఆయా హిందూ సాంప్రదాయాలు గానీ, ఏదైనా మ్యారేజెస్ ఏవైతే ఉన్నాయో, ఆయా అవసరాలకి తప్పనిసరి గోల్డ్‌ని కొనవలసిందే. మనం ఏ రేటు ఉన్నప్పటికీ కూడా గోల్డ్‌ని కొనొచ్చు. ఎందుకంటే ఒక 10 గ్రాములు, 20 గ్రాములు కొనేటటువంటి ఎవరైతే ఆ కొనుగోలుదారులు ఉంటారో వాళ్ళైతే ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. ఒక 50 గ్రాముల పైన గానీ, 100 గ్రాముల పైన గానీ కొనేవాళ్ళైతే గ్రాముకో రూ. 100 తేడా వస్తే ఒక రూ. 10,000 తేడా వస్తుంది గనక ఆలోచించొచ్చు. కానీ మధ్యతరగతి వాళ్ళు అంతంత ఒకేసారి కొనుక్కోలేరు గనక అరకాసు, కాసు, 5 గ్రాములు, 10 గ్రాములు కొంటూ ఉంటారు గనక వాళ్ళైతే తగ్గాక కొందామనో, పెరిగింది ఆగుదామనో ఆలోచన అయితే చేయాల్సిన అవసరం లేదు.